అవసరం రా నీకు 1 బండి తీసుకోపోయినవరా నువ్వు? వాడు షాప్ కాడికి పోయిండు. వాడు ఎవరికో ఫోన్ చేస్తుండు. ఫోన్ చేసి ఏం చేస్తాడు తెలుసా గైస్, వాడు నిజంగా నమ్మేసి ఎవరికో ఫోన్ చేస్తుండు. వాడి ఫోన్ బిజీ వస్తుంది. ఫోన్ చేసి వాటర్ బాటిల్ థమ్స్ అప్ తీసుకు రమ్మని చెప్పు. కాటా చూపి మీటర్ కాదు నువ్వే స్మార్ట్ కొడుతున్నావు రెండిట్లో మంచిగా. కానీ ఉండాలి అప్పుడప్పుడు ఫియర్ లవ్లీ కాదు, ఫియర్ నువ్వు అనుకుంటే అవుద్ది సామే. లవ్లీ ఎండ్స్ మారాలి. అప్పుడే తెల్లగా స్మార్ట్ గా కనిపిస్తారు కదా. అంతేనా? అంతే. బ్రదర్స్ ఒకడు యూపీ, ఒక బీహార్. బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. లగే మాఫియా. మెసేజ్ దిలేవు. అరే మెసేజ్లు చూడరా భయ్. కానీ అరే కాదు గుండె వేయించినావు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. కాదు గుండె వేయించు డూయింగ్ బ్లాగ్. కాదు వాడు ఇప్పుడు నీ బండి వేసుకుని పడంచేరి పోతుండ్రా. పోతే ఆడ పట్టుకుంటారు కదా. ఏం కాదా? పట్టుకుంటే వాడు ఫోన్ చేస్తారు బండి చూసి. నంబర్ ప్లేట్ గుర్తుపడతారా అనేది? 7715 77 7715 రా. ఫ్యాన్సీ నెంబర్. బండి వేసుకుని పడంచేరి పోతే ఏం కాదు. ఎందుకు కాదు? వానికి అర్జెంట్ పని ఉందంట. నీ బండి వేసుకుని పడంచేరి. అరే ఇప్పుడు నాకు బయటికి పోవాలి, డ్యూటీకి పోవాలి, నాకు చాలా వర్క్ ఉంది. వర్క్ ఉన్నాయిరా ఇప్పుడు. వర్క్సా? XYZ సో మామూలు టైం కాదే ప్రకాష్. నాకు వాడు అదే వాడు పన్నీర్ తింటాడంట, చికెన్ తినడంట. సో ఏం చేద్దాం? ఎందుకురా? ఫోన్ చేయాలి, బండి వేసుకోండి అవునా? అరే అరే ఫోన్ చేయరా చిమ్మే. కాదు మా ఫోన్ లేపడరా. వాడు మాట్లాడతలేడు వానితోని. అది ఆదరా సావు. ఎట్లా రా వాడు బండి వేసుకోతే వీడు మళ్ళీ డ్యూటీకి పోవాలా? ముందే ఫుల్ ప్రాబ్లమ్స్ వీడికి. చెప్పలేరా నిన్నటి నుంచి మొన్నటి నుంచి అడుగుతుండ్రా వాడు బండి డైలీ బండి బాబా. అరే రాయితోని కొట్టరా వస్తా. వేసేసాడు బాగా రాయితో కొట్టి వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు బండి పరిస్థితి వాడు వచ్చేస్తాడు లేరా. డ్యూటీ రోజు ఆఫ్ అన్నావు, నీకు అన్నావు. శనివారం ఏం కాదు, వాడు 1 hour అన్ని మెసేజ్లు పెట్టాలి రా. నైట్ సేల్ నేను నైట్ నాకు ఫోన్ చేసాను, నువ్వు తాగి 12 గంటలకి. అరే ఇవ్వందనా జర బండి చూడరా, గిరి పెడతా అని చెప్పి అన్నాడు రా వాడు. తెలుసా నిజంగా చెప్తున్నా, బండి గిరి పెడితే నువ్వు బుక్ అవుతావు. ఇంటికి చెప్తున్నా నేను. అందుకే బండి వేయాలి, బండి కూడా ఎక్కించుకో. సరే దారా. ఏడికి? వివేకంతో ఆలోచించండి. వానికి వెతుకుతాం. అరే ఏడ వెతుకుతావు ఇప్పుడు? ఏడో పడాన్సర్లో కలుస్తానా లేదా ఫోను? పడాన్సర్లో పిలిచాను ఫోన్ నైట్ పేషెంట్ ఫోన్ చేస్తున్నారు. అరే మళ్ళా గంధారాడు పోలీస్ స్టేషన్ లో ఇరకగలరా. అరే సార్ నా బండి కనిపిస్తాడు, బండి ఆపుతారు. ఏడో పడాన్సర్ డైరెక్ట్ పోలీస్ ఫోన్ చేయి. చెప్పరా బండి ఇప్పుడు నాకు అవసరం ఉంది, ఇప్పుడు బయటికి పోవాలి నేను. అరే మీ బాబాయ్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేయరా. వాడు నాకు కూడా అనిపిస్తుంది రా గిరి పెట్టిన అనుకుంటా. వాడు సిగరెట్ తాగానికి పోయిండని చెప్పినాడు. ఎడిపోతున్నాడు సిగరెట్ ప్రిన్స్. నువ్వు ఎవరితో వచ్చినావు? మాతో వచ్చినావు. బండి ఎక్కింటాడు. బండి అరే మామ జరగ అని చెప్పి ఇంకా దోబిండు. మా ముంగడ కూర్చి బండి కనీసం ఒక్కోసారి అడగాలి కదరా. అరే బండి అడుగుతున్నాడు రా. ఎందుకు దొబ్బిండు? అరే వాళ్ళ గురించి తెలుసు కదా నీకు. అరే ఇప్పుడు బండి కోసం ఇప్పుడు ఫోన్ చేయాలి, లేదంటే స్విచ్ ఆఫ్ ఫోన్ ఇప్పుడు అనుకుంటాడు. వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. గిరి పెట్టినా పైసలు అట్టేస్తాడు గంటలు.
కాదు మీరు ఎట్లా కాదు అరే అరే ఒక అవకాశం అరే మీరు ఎట్లా తెలుసా అయ్యో డ్యూటీ టైం అవుతుంది అరే వాడు ఒక 30,000 పెట్టినా సరే ఏముంటుంది తెలుసా వీడి క్రెడిట్ కార్డ్ లో 34,000 లిమిట్ నేను చెప్తా కెమెరా కాదు క్రెడిట్ అదే నీకు క్రెడిట్ కార్డ్ చూపిరా 34,000 వాడు అరే వాళ్ళు చెప్పరా క్రెడిట్ కార్డ్ లిమిట్ చూపి ఆడియన్స్ కి. అరే ఇప్పుడు కాదురా ఇప్పుడు నాకు డ్యూటీ వాళ్ళు అది మనకు ఫస్ట్ ముఖ్యం అది మనం కాదు నువ్వు ఒక్కనే కదా నేను పోను. అంటే ఫస్ట్ ముఖ్యం అది మనం కాదు నువ్వు ఒక్కనే కదా నేను పోను. అంటే రా నీకు బండి ఎందుకు తీసుకోపోయినవరా నువ్వు తీసుకున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది వీడియోలు కాదురా బై తెలియాలి కదరా రేపు పొద్దున్న నీ బండి గుంచుకున్నా అని చెప్పి మేము కూడా చెప్తాం రా బండి వాంద్రా రా వన్ బండి అరే వన్ బండి చేయడికాను ఓ రా బై నువ్వు తమాషాలు చేయకు అరే అరే ఇప్పుడు ఏడురా ఇప్పుడు ఏం చేయమంటావు బండి వేపిస్తావా ఏంది ఇప్పుడు కథ ఏమైనా డ్యూటీ టైం అవుతుంది ఆగరాయో మంచిగా కూర్చొని ప్లాన్ చేసుకుందాం ఫస్ట్ పైసలు ప్లాన్ చేసుకున్నాం వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సిస్టమ్ నవ్వుతాడు అట్లా కాదురా నేను already పైసలు బుక్స్ ఇవ్వాలి పైసలు అది వదిలేసి వానికి అరే ప్రిన్స్ బండి వచ్చింది కదా వాని ఫోన్ గుంచుకొని మనకి చెప్దాం పోయి ఏం చెప్దాం అంటే ఫోన్ పెట్టుకో బ్రో అని చెప్దాము ఒక 5,000 సెట్ వేసేసాడు నేను ఎందుకు ఇవ్వాలప్పా అరే నీ శాలరీ నేను చెప్తాను. అరే సరేరా అరే అందరు మరి అతను బండి ఇచ్చేసారా చేసుకుని బండి మరి బండి అరే ప్రిన్స్ నువ్వు 5,000 సెట్ బండి అడగకుండా బండి ఎట్లా తీసుకుంటావు నువ్వు? వాడు 5 ఇస్తాడు. నువ్వు అడగకుండా బండి ఎట్లా తీసుకుంటావు అప్ప బండి నాది, లైసెన్స్ నాది. మరి నువ్వు ఎందుకు తీసుకుంటావు నా బండి? ఇప్పుడు ఇప్పి మరి బండి. అరే నా మాట వినరా ప్రిన్స్ ఇగో లొల్లి వేస్ట్ నా మాట విను. చెప్పింది నేను. నువ్వు 5,000 నేను 5,000 నేను బ్లాక్ మెయిల్ చెప్పింది రా. బ్లాక్ మెయిల్ చేస్తావు 15,000 మన బండి ఇచ్చేద్దాం. కాదు డ్యూటీ టైం ఫోన్ చేయరా బై బండి పోయిందని చెప్పి నీ మంచిగా చెప్తున్నా అర్థం కాదేమ్రా. కాదు నవ్వుతుండీడు చేయరా అరే నువ్వు మళ్ళీ ఇంటికి పోతే రావురా అవసరం లేదు వాని బండి అరే వాడి బండి ఏదైనా సార్ క్లియర్ చేసుకొని వెళ్ళిపోరా నువ్వు తమాషాలు చేయకు అర్థమవుతుందా వాడు ఏదో నమ్మకంతో ఇచ్చిండు అరే మాట్లాడరా ప్రిన్స్. అరే ఇలాంటి అరే నంబర్ కి కాల్ చేస్తావారా? ఇప్పుడు తెలిసిన పోలీసు వాళ్ళకి కాల్ చేయరా? తెలిసిన పోలీసు వాళ్ళకి ఫోన్ చేయరా అవులా ఫోన్ లో లేదురా అడగా రేపారా పోలీసు వాళ్ళకి కాల్ చేస్తావు? ఫోన్ లో ఉంది అది నంబర్ అవి అరే వాళ్ళ రేపారా పోలీసు వాళ్ళకి కాల్ చేస్తావు? ఫోన్ లో ఉంది అది నంబర్ అవి అరే వాళ్ళ అరే బండి దొంగతనం ఏంటంటే కాదు బండి దొంగతనం ఏంటంటే ఏమంటారు తెలుసా వచ్చి స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ రాసుకో ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాసు వాళ్ళకి పైసలు కట్టాలి. ఆ పైసలు వానికి ఇద్దాం రా 5,000 వేసుకొని. అరే నా దగ్గర అరే ఇంట్లో ఊరిపోయిర్రా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు రా ఏం చేస్తావు పోయి? ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది. కొత్త మరి నా బండి వేపి మరి పైసలు లేవురా మరి మమ్మీ మళ్ళీ నీ ఫోటో చూపిస్తాను నాకు मेरा नाम प्रिंस सिंह है प्रिंस सिंह SINGH ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా? राजपूत बोल पूरा नाम बोलना है. सर हाँ यही नंबर काम करता है ठीक है पता चलो पुलिस वाला आपको माल का पहना सोना का पहना बात कर लो. ठीक है टिकट बोलिए आप टिकट बोलिए. हाँ ठीक है ठीक है మనోడు నిజంగా పోలీసు వాళ్ళకి కాల్ ఇప్పుడు పడంచెరు వాళ్ళు మనకు రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తారంట పోలీసు వాళ్ళు. అరే నా డ్యూటీ చెప్పింది రా నా మాట వినరా నీ మంచిగా చెప్తున్నారా? వాచ్మెన్ ఇంత మొత్తం ఇచ్చేసి రుద్రకు వాడిని ఎక్కించుకొని నువ్వు వాడు ఎడిపోతున్నా ఏమని తెలుసు వాచ్మెన్ కాడరా వాడు వాని ఇల్లు ఉంటుందా వాచ్మెన్ కి ఇల్లు ఉంటుందా? చెప్పింది నువ్వు వానికి ఎంతో కొంత సెటిల్మెంట్ ఇచ్చేసి వాడిని ఎక్కించుకొని మధ్యలో కూర్చోడం మధ్యలో నువ్వు లాస్ట్ లో కూర్చొని ముందు కూర్చుంటా ముగ్గురం పోయి బండి దింకొద్దాం. నేను వస్తా అని చెప్తున్నా.